హాయ్, నేను డాక్టర్ సింధూరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మెడ్సీ ఐవీఎఫ్ గచ్చిబౌలి. ఇవాళ మనము సీడ్ సైక్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఈ మధ్య చాలా తరచుగా మనం వింటున్నాం సీడ్ సైక్లింగ్ ఫర్టిలిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ సెట్ చేస్తూ ఉంటుందని. మన మెన్స్ట్రువల్ సైకిల్లో 2 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫాలిక్యులర్ ఫేజ్, అది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ డిపెండెంట్ ఫేజ్ ఉంటుంది. నెక్స్ట్ 14 డేస్ ప్రొజెస్ట్రాన్ డిపెండెంట్ ఫేజ్ వచ్చేసి సెక్రెటరీ ఫేజ్ ఉంటుంది, లూటియల్ ఫేజ్. సో ఈ సీడ్ సైక్లింగ్లో ఫస్ట్ 14 డేస్ అంటే ఫాలిక్యులర్ ఫేజ్, ఏదైతే ఫేజ్లో ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుందో ఆ ఫేజ్లో ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ తీసుకోవడం మంచిది. సెకండ్ ఫేజ్ 14 డేస్ వచ్చేసి సెసమీ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటే ఈ సైక్లింగ్ చేస్తున్నప్పుడు మన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎలాంటివి ఉన్నా అవి రెగ్యులేట్ అయ్యి సెట్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంటే మన ఫర్టిలిటీ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్, పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ సెట్ అవుతాయి అన్నమాట. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ 14 డేస్ రూల్ ఫాలో అవుతూ సీడ్ సైక్లింగ్ చేసుకుంటే వాళ్ళకు హార్మోన్స్ సెటిల్ అయ్యి సైకిల్స్ రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.